పసుపు క్వింటాల్ 17,011 ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. త్వరలో క్వింటాల్ రేటు 20,000 దాటొచ్చుంటున్న వ్యాపారులు అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. ఒకసారి పసుపు పంట రైతులకు కాసులు కురిపిస్తున్నది. గడిచిన 10 ఏళ్ళు 7,000 కూడా దాటిన పసుపు ధర ఈసారి అనూహ్యంగా 3 రెట్లు పెరిగింది. సోమవారం నిజామాబాద్ గంజ్లో క్వింటాల్కు 17,011 దక్కగా మహారాష్ట్రలో సాంగ్లీలో ఏకంగా 19,400 లభించింది. దీంతో పెరిగిన రేట్లపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న విదేశాల్లో పసుపుకు డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని, అతి త్వరలో క్వింటాల్ రేటు 20,000 దాటొచ్చని వ్యాపారులు చెప్తున్నారు. పెరిగిన దిగుబడి నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఆవరణలో గంజ్కు ముమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి పసుపు దిగుబడులు పోటెత్తున్నాయి. నెల కింద సేల్స్ షురూ కాగా ఇప్పటిదాకా 1,50,000 క్వింటాలు విక్రయించారు. 14,000తో మొదలైన రేట్ ఎప్పటికప్పుడు పెరుగుతూ తాజాగా 17,011కు చేరింది. ప్రస్తుతం పచ్చి పసుపు వస్తుండగా పూర్తిగా ఆరబెట్టిన పసుపును అయితే మహారాష్ట్రలో సాంగ్లీ మార్కెట్లో ఉడికించి పూర్తిగా ఆరబెట్టిన పాలిష్ పసుపులకు క్వింటాల్ 18,900 దాకా ధర పలుకుతున్నది. దాంతో బాల్కొండ ఆర్మూర్ సెగ్మెంట్ రైతులు అటు వరుస కట్టారు. మొన్నటిదాకా నేల చూపులే. బాబా వాస్తవంగా పసుపు బోర్డు ఈరోజు 1,700 దాటి 18,500, 20,000 కూడా దాటుతూ ఉంది. అంటే దాని క్రెడిట్ అంతా కూడా ఈరోజు నిజామాబాద్ ఎంపీ అరవింద్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పసుపు సంబంధించినటువంటి ఒక బోర్డు ఏర్పాటు చేసేందుకు ఆయన ఇటు కేంద్ర మంత్రులను, ప్రధాని మోడీని కూడా మెప్పించి ఒప్పించి తెలంగాణ తీసుకొచ్చేసి మహబూబ్నగర్ వేదికగా అనౌన్స్ చేపించి నిజామాబాద్లో బహిరంగ సభ పెట్టించి ఈరోజు పెద్ద ఎత్తున అనౌన్స్ చేయించడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి పసుపు రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది ధర్మపురి అరవింద్ అని స్పష్టంగా మనం చెప్పాలి. వాస్తవంగా నేనేదో ఆయన ప్రేమతోటో లేకపోతే ఇంకేదో మాట్లాడట్లేదు, వాస్తవంగా చెప్తున్నాను. గత 10 ఏళ్లలో గతంలో 2014 నుంచి 19 వరకు ఎంపీగా ఉన్నటువంటి కవిత పసుపు బోర్డు నేనే తెస్తా అని చెప్పేసి బీరాలు వాళ్ళకి మరి ఏమీ చేయకుండా కేవలం అప్లికేషన్లు ఇచ్చి కాలయాపన చేసింది తప్ప చిత్తశుద్ధితోటి ఈరోజు పసుపు రైతులకు న్యాయం చేసింది ఏమీ లేదో స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధాని మోడీ స్వయంగా ఇక్కడికి వచ్చి మరి అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మన నిజామాబాద్ రైతుల ముందు, పసుపు రైతుల ముందు 2 రకాల టాస్కులు ఉన్నాయి. వాస్తవంగా ఒకటి, ఈరోజు పసుపు బోర్డు కేంద్రం ఎప్పుడు పెడతారు, ఎక్కడ పెడతారు. ఇంకొకటి రీసెర్చ్ సెంటర్ అని కూడా అంటున్నారు. మరి అది ఎప్పుడు పెడతారు, ఎక్కడ పెడతారు, దానికి సంబంధించినటువంటి ఏం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి గెజిట్ కూడా విడుదలైపోయింది. కాబట్టి పసుపు బోర్డు త్వరలో దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ ఏది ఉందో అది జరుగుతూ ఉంది. ఎప్పుడైనా మరి అది ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు నిజామాబాద్ రైతులు ముఖ్యంగా ధర్మపురి అరవింద్కు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి పోరాటం కేంద్ర ప్రభుత్వంతో, అదేవిధంగా కేంద్ర మంత్రులతో, ప్రధానితోటి ఆయన ఈ పసుపు ఆవశ్యకతను చెప్పి పసుపు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చెప్పి వాళ్ళను ఒప్పించి ఈరోజు చేశారు. కాబట్టి ఒకవేళ మళ్ళీ నిజామాబాద్ ఎంపీగా కనుక అరవింద్ గారు ఉంటే ఖచ్చితంగా అక్కడ పసుపు బోర్డు కేంద్రం ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంటాయి. అదేవిధంగా రీసెర్చ్ సెంటర్ ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి ఆ తప్పును నిజామాబాద్ ప్రజలు చేయొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా మీరు అరవింద్ను కనుక ఆదరిస్తే ఇక వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, అందులో ఎలాంటి అనుమానం లేదు. అందులో భాగంగా అరవింద్ లాంటి వాళ్ళు ఒక కొట్లాడే వ్యక్తులు కనుక ఉంటే అక్కడ మీకు పసుపు బోర్డు కేంద్రం వస్తుంది, అదేవిధంగా రీసెర్చ్ సంబంధించినటువంటి సెంటర్ వస్తుంది, అదేవిధంగా ఇంకా రైతులకు సంబంధించినటువంటి ఏవైతే రాయితీలు ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు తొందరగా కదిలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు గతంలో చూడండి, కవిత ఉన్నప్పుడు పసుపు రైతులకు ఏ విధంగా న్యాయం జరిగింది, కవిత డీపై అరవింద్ వచ్చిన తర్వాత ఏ విధంగా న్యాయం జరిగిందో ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నిజామాబాద్ ప్రజలు నేను ఒకటే కోరుతా ఉన్నాను, అక్కడ ఉన్న మీ రైతన్నలారా మీరు ఖచ్చితంగా ఓట్లేస్తే ఇది అరవింద్ను కనుక మీకు గెలిపించుకుంటే కనుక మీ దశ మళ్ళీ ఇంకొక అంటే ఇప్పటిదాకా మీరు కంఫర్టబుల్ జోన్లోకి వచ్చారు. ఇక నెక్స్ట్ మీకు ఇక రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున మీకు శుభసూచకాలే ఉంటాయని స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఆ పొరపాటు చేయరని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటా ఉన్నాను. చూద్దాం మరి నిజంగా, ఎందుకంటే నేను అక్కడ వెళ్ళిన తర్వాత నేను 3 రోజులు గ్రౌండ్ రిపోర్ట్ చేసిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను. పసుపు రైతులు చాలామంది కూడా ఈరోజు అరవింద్కు అండగా ఉండడానికి సిద్ధమైపోయారు. చాలా శక్తులు మరి వివిధ రకాల వర్గాలు కూడా ఆయనకు అండగా నిలుస్తూ ఉన్న విషయం కూడా మనం గమనించాలి. మోడీ హవా నడుస్తూ ఉంది. పసుపు బోర్డు అంశం ధర్మపురి అరవింద్ పైన చాలా ప్రభావం చూపిస్తూ ఉంది. ఆయనను పసుపు రైతులు అందరూ కూడా ఈరోజు ఏకతాటిపైన ఆయన కోసం అండగా నిలవడం కూడా ఈరోజు నిలబడ్డారు. మరి ఆ కృషి అంతా కూడా ధర్మపురి అరవింద్ కాబట్టి మరి ఈసారి అండగా ఉండాల్సినటువంటి తరుణం ఏర్పడింది. 1 సైడెడ్గా భారీ మెజారిటీ ఇస్తే కనుక ఖచ్చితంగా
ఈరోజు ఆయన భారీ మెజార్టీతో గెలిస్తే కనుక ఇంకా పసుపు బోర్డు వేగవంతమై ఇంకా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు 7,000 కూడా పలకలేదు గత కేసీఆర్ ప్రభుత్వంలో, ఈరోజు 20,000 వరకు వస్తుందా అంటే చూడండి. అంటే పసుపుకు ఏ విధమైన డిమాండ్ క్రియేట్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. దానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మరి అరవింద్ గారు దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి వారి రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.